సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదు, అది పాలనలో ఆచరణ కావాలి. అట్టడుగు వర్గాలకు, ముఖ్యంగా ఇతర వెనుకబడిన తరగతులకు రాజ్యాధికారంలో నిజమైన భాగస్వామ్యం కల్పించినప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి తొలి విడత పాలనలో కేవలం ఆర్థిక సంస్కరణల శకం మాత్రమే కాదు, సామాజిక విప్లవానికి వేదిక కూడా. 1997లో ఆయన తీసుకున్న 2 కీలక నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సామాజిక ముఖచిత్రాన్ని శాశ్వతంగా మార్చేశాయి. బీసీల స్థితిగతులను అధ్యయనం చేయడానికి బీసీ కమిషన్ ఏర్పాటు చేయడమే కాకుండా స్థానిక సంస్థల 33.33% రిజర్వేషన్లు కల్పించి వేలాది మంది బీసీ నాయకులను రాజ్యాధికారాన్ని అందించిన ఆ చారిత్రక ఘట్టం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పాలనా దార్శనికతలు ఇతర వెనకబడిన తరగతుల ప్రజల సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఉంది. సామాజిక న్యాయం అనేది సరైన అధ్యయనం, ఆచరణల ద్వారానే సాధ్యమవుతుందన్నది నమ్మిన ఆయన 1997 మార్చి 13న బీసీ కమిషన్ను ఏర్పాటు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఈ కమిషన్ ఏర్పాటు యొక్క ప్రధాన ఉద్దేశం బీసీ వర్గాల ప్రస్తుత సామాజిక, విద్య మరియు ఆర్థిక వెనుకబాటుతనాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం. కమిషన్ అందించే శాస్త్రీయ సిఫార్సుల ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్య మరియు రాజకీయ పదవుల్లో బీసీ రిజర్వేషన్లను న్యాయబద్ధంగా అమలు చేయడానికి లేదా సవరించడానికి అవకాశం ఏర్పడింది. ఇది కేవలం తాత్కాలిక నిర్ణయం కాదు, బీసీల అభ్యున్నతికి శాశ్వత పునాది వేసిన దార్శనిక చర్య. ఆయన తీసుకున్న మరో విప్లవాత్మకమైన నిర్ణయం స్థానిక సంస్థల్లో గ్రామీణ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తు మరియు మున్సిపాలిటీలు బీసీలకు 33.33% రిజర్వేషన్లు అమలు చేయడం. ఈ చారిత్రక సంస్కరణ ద్వారా గ్రామీణ మరియు పట్టణ స్థాయిలో రాజకీయ అధికారంలో భాగస్వాములం అయ్యే అపూర్వ అవకాశం వేలాది మంది బీసీ నాయకులకు, మహిళలకు లభించింది. ఈ రిజర్వేషన్లు కేవలం నామమాత్రంగా వారి ప్రాతినిధ్యాన్ని పెంచలేదు, స్థానిక అభివృద్ధి ప్రణాళికల్లో నిధుల కేటాయింపులో బీసీ వర్గాల అవసరాలను, ఆకాంక్షలను నేరుగా చేర్చడానికి ఒక బలమైన వేదికగా నిలిచింది. రిజర్వేషన్లను అమలు చేయడంతో అట్టడుగు వర్గాల నాయకత్వం పరిపాలనా కేంద్రంలోకి అడుగుపెట్టింది. స్థానిక సంస్థల ద్వారా బీసీ వర్గాలు తమ అభివృద్ధిని తమ చేతుల్లోకి తీసుకునే అవకాశం కల్పించిన చంద్రబాబు నాయుడు వారి పాలనా దక్షత సామాజిక న్యాయ చరిత్రలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. బీసీ కమిషన్లు ఏర్పాటు చేయడం ద్వారా వారి స్థితిగతులపై నిజమైన అధ్యయనం చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆచరణలో సామాజిక న్యాయాన్ని నిరూపించిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఈ 2 చారిత్రక నిర్ణయాలు ప్రజాస్వామ్యాన్ని అట్టడుగు స్థాయికి తీసుకువెళ్లి బీసీ వర్గాలకు రాజకీయ గౌరవాన్ని, సాధికారతను అందించాయి. సామాజిక మార్పును, సాంకేతిక అభివృద్ధిని ఒకే నాణ్యానికి 2 వైపులుగా చూపిన ఆయన విజన్ బీసీ వర్గాల నాయకులను, మహిళలను అధికారంలోకి తీసుకురావడమే కాకుండా వారి ద్వారా తమ జన్మభూమి అభివృద్ధిలో క్రియాశీల పాత్ర పోషించేలా చేసింది. బీసీ సాధికారతకు ఆయన చేసిన ఈ పునాది ఆంధ్రప్రదేశ్ సామాజిక న్యాయ చరిత్రలో ఒక అత్యున్నత మైలురాయిగా నిలిచింది.